వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న 52వ వార్షిక బ్రహ్మోత్సవాలలో టీపీసీసీ సభ్యులు దేపా భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు వీర విక్రమ శర్మ, శ్రీనివాసాచార్యులు దేపా భాస్కర్ రెడ్డికి వేద ఆశీర్వాదం అందజేశారు. ఆలయ చైర్మన్ తలాటి రమేష్ నేత, ఈవో ఉమారాణి, కమిటీ సభ్యులు దేపా భాస్కర్ రెడ్డిని ఘనంగా సన్మానం చేశారు. అనంతరం దేపా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను చైర్మన్ తలాటి రమేష్ నేత, ఈవో ఉమారాణి, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. స్వామివారి ఆశీస్సులు ఆర్కేపురం డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు పున్నా గణేష్ నేత, ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్, ధర్మకర్తలు సాయి కుమార్, శ్యామ్ సుందర్ రావు, శ్రీనివాస్ గుప్తా, విజయలక్ష్మి, దుర్గా ప్రసాద్, శ్రీనివాస్ గుప్తా, మహేందర్, శ్రీమన్నారాయణ, అన్నపూర్ణ, ఉమామహేశ్వరి, సుజాత, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో రామకృష్ణపురం డివిజన్లో ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో 52వ సంవత్సరం పూర్తి చేసుకుని బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు, అధికారులు అందరూ కలిసి చాలా బ్రహ్మాండంగా ఘనంగా చేస్తున్నారు. ఇక్కడ హోమములు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, ఎన్నో కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి హనుమంతుని యొక్క కృప మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా, ఆర్కేపురంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ, మరి ఇక్కడ కమిటీ సభ్యులకు కానీ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఈవో కానీ అందరికి కానీ వారందరూ కూడా చాలా ఘనంగా చేశారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా చేయాలని చెప్పేసి వారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ బ్రహ్మోత్సవాలు నేను పాల్పంచుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఈరోజు మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.